పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆక్వా రైతులు వినూత్న నిరసనకు దిగారు. పెద్ద వంతెన సెంటర్లో మెడకు ఉరితాడు బిగించుకుని ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం అప్సరా చట్టాన్ని అమలు చేసేదే రైతులకు ఫీడ్ కంపెనీలకు మధ్య సమస్యలు పరిష్కారం చేయడం కోసమని, నేడు ఫీడ్ కంపెనీలు ఏకపక్ష నిర్ణయాలతో తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన రేట్లను తక్షణమే తగ్గించాలని, లేకపోతే చలో అమరావతికి పిలుపునిచ్చి చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తామని అన్నారు. కారణం సిండికేట్ వ్యవస్థ అండి. మేము ఒక 100 కౌంటర్ అయ్యి పెంచడం కోసం కరెంటు బిల్లు అయితే, మేత ధర అయితే, షీడ్ అయితే, ఫీడ్ అయితే ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ అన్ని రేట్లు పెంచుతూ, ప్లాస్టిక్ రేటు పెరిగింది, అన్నీ పెరిగినాయి. రెయ్యి రేటు తగ్గించారండి. 2.70 ఉండవలసిన రెయ్యి ధర 100 కౌంటు 2.35కి తీసుకొచ్చారండి. ప్లస్ మేత ధర పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఒకేసారి 12 రూపాయలు పెంచి దానికి ₹1.38 ట్యాక్స్ వడ్డించి ₹13.38 చేశారండి. దీనికి ఏ రైతుకి ఎవరికి ఆమోదం కాదండి. కానీ ప్రభుత్వాలు మేము చూసుకుంటున్నాం అన్నారు కానండి, ఎవరు రైతుని ప్రోత్సహించట్లేదు. రైతు నడ్డి విరుస్తున్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ధోరణి మానుకోవాలండి. ఇదే రేటు, ఇదే ఫీడు 37 రూపాయలు కేజీ, 37 రూపాయలు ఉన్నప్పుడు ఇదే రయ్యి ఇంతకంటే ఎక్కువ 270 కాదు, 310, 270 అమ్మేటప్పుడు కూడా ఇదే ఫీడ్కి 37 రూపాయల రేటు ఉంది. ఇవాళ 100 రూపాయలు ఫీడ్ రేటు పెట్టుకుని ఈ 200 రూపాయలకి రైలు అమ్మితే అసలు పండినా దండగొచ్చే పరిస్థితిలో రైతు ఉంటే ఏం చేయాలి? ఎందుకంటే రైతుకి దండగైనా ఇప్పుడు ఏంటంటే పురుగు నొప్పులకు భయపడి తల్లి కంఠం మానేస్తే సృష్టి ఎంత ఆగిపోతుందో నష్టాన్ని గుర్తించి